ఇన్ని ఇండిపెండెంట్‌గా ఎందుకెళ్ళిపోతున్నారు అనేది నా డౌట్. ఎవరు సపోర్ట్ లేరా? లేకపోతే ఏంటి? ఇండిపెండెంట్ ఎందుకు వెళ్తున్నా అంటే ఫస్ట్ ఎక్కడో విన్నాను నేను. ఒక మనల్ని నమ్మి మనమే ఒక 10,00,000 పెట్టకపోతే మనల్ని నమ్మి కొన్ని కోట్లు ఎలా పెడతారు బయట ప్రొడ్యూసర్స్ అని విన్నాను నేను. అదేవిధంగా నేను ఏం చేశానంటే 'వారణాసి' అనే ఫిల్మ్ ఈ S24 ఈ ఫోన్తో తీశాను మొత్తం. మేకింగ్ కాస్ట్ 0 చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ప్రొఫెషనల్స్కి ఇచ్చాను నేను. లైక్ ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, మ్యూజిక్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ చేయించుకున్నాను. అప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఒక ఐడియా వచ్చింది. దెన్ మా డాడీకి చెప్పాను, దీని బడ్జెట్ 'వారణాసికి' నాకు ఒక 1,00,000 అయింది అంతే. సో దీనికి ఇంకో ఇండిపెండెంట్ ఫిల్మ్ తీద్దాము అని అనుకుంటున్నాను నేను. దానికి ఒక 10 lakhs పెడితే కొంచెం క్వాలిటీ మూవీ ఇవ్వచ్చు మనం బయటికి. ఇది ఓన్లీ టీవీ వరకు వస్తుంది, థియేటర్ రేంజ్ అయితే కాదు కదా, మొబైల్తో తీసింది. సో అందుకని FX3 కెమెరాతో ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకున్నాం, KB అని చెప్పి. సూపర్ కెమెరామ్యాన్ తను, DOP KB. అది మా యాక్టర్ రాజా మైలవరపు అని ఉంటారు, ఆయన రిఫర్ చేశారనమాట KBని తీసుకోమని చెప్పి. సో ఆయన హైర్ చేసుకుని నేను ఒక 'అటజని కాంచన్' అని చెప్పి ఒక మూవీ తీశాను. 'అట్టజని కాంచన్' ఏదో మన తెలుగులో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, పద్యం ఉంటుంది. అవునండి, పద్యం 10th క్లాస్లో ఉంది.